అంటున్నాడు, నాతో సమయం గడుపు, నాతో సమయం గడుపు, నాతో సమయం గడుపు అన్నప్పుడు బైబిల్, ప్రార్థన, ఇవి కాకపోతే అక్కర్లేని ఎంటర్టైన్మెంట్ అంతా కూడా డిసైడ్ చేద్దాం. మిమ్మల్ని ప్రార్థన చేయకుండా ఆపేస్తున్న స్క్రీన్ టైం లేకపోతే యాప్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి, దయచేసి వాటిని డిలీట్ చేయండి. అవి మీ జీవితంలో నిష్ప్రయోజనంగా ఉన్నాయి, మీ జీవితాలు ఎంతగానో స్టాగ్నెంట్గా ఉంచుతున్నాయి, ఏం సాధించలేకుండా మిమ్మల్ని కట్టి పెడుతుందంటే దయచేసి వాటిని మన జీవితంలో నుండి తీసివేద్దాం. ఎందుకంటే దేవుడు అన్నాడు, ఇవన్నీ కలిగి నరకంలో వెళ్ళటం కంటే తీసేసి, నీ కన్ను పాపంలో నడిపిస్తుంది, కన్నును పీకే, నీ చెయ్యి నీ పాపంలో నడిపిస్తుంది, చేతుని నరికే, ఇవి లేకుండా పరలోక రాజ్యంలో చేర్చబట్టము ఇంకా మేలు, ఇవన్నీ కలిగి నరకంలో వెళ్ళటం కంటే. ఈరోజు లిటరలీ ఇఫ్ యూ హ్యావ్ టు టేక్ ఇట్, అది చూసే కదా, ఇవి చేసే కదా మనం ఎంతో పాపము శోధన మన నేత్రాల ముందు, మన చేతుల్లో, మన తలంపుల్లో ఎల్లప్పుడూ అవే నెమరు వేస్తున్నాం కదా. ఆస్ గాడ్, నాట్ ఆస్ గాడ్, గాడ్ విల్ గివ్ యూ ద డెలివరెన్స్, బట్ యూ ఆల్సో హ్యావ్ టు డూ యువర్ పార్ట్. దేవుడు మనకి దూరంగా వెళ్ళలేదు, మనమే దేవుని దగ్గర నుండి దూరంగా వెళ్ళి మళ్ళీ ఏడి దేవుడు, ఎక్కడున్నాడు దేవుడు, వై కాంట్ ఐ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అని అంటున్నారా? గాడ్ హ్యాజన్ గాన్, యూ హ్యావ్ గాన్ ఫార్ ఫ్రమ్ గాడ్. ఎందుకంటే మన జీవితాలు ఎన్నోసార్లు ఏసయ్య వెళ్ళిపోయాడని అంటాం, ఏసయ్య నన్ను మర్చిపోయాడు అంటాము, ఏసయ్య నాకు దూరంగా ఉన్నాడు అంటాం, కానీ మనమే ఆయనని మర్చిపోయి దూరంగా వెళ్ళి సడన్గా వెలుగుతుంది. సడన్గా విల్ రియలైజ్, ఓకే, వేర్ ఇస్ గాడ్, వేర్ ఇస్ గాడ్? గాడ్ హ్యాజన్ మూవ్, వీ హ్యావ్ మూవ్డ్ ఫార్ ఫ్రమ్ హిమ్. ఇదే అనుకూల సమయం. కమ్ క్లోజ్ టు గాడ్, స్పీక్ టు హిమ్, హ్యావ్ కమ్యూనియన్ విత్ హిమ్. ఆయనతోటి సంబంధం కలిగి ఉండండి, ప్రార్థన చేయండి, వాక్యాన్ని ధ్యానించండి. ఈరోజు చాలామంది భయంకరమైన నిరాశలో, నిస్పృహలో ఉన్నారండి. ఏంటి ఆ నిరాశ? నా జీవితంలో ఏం సాధించలేకపోయాను, నా జీవితంలో ఎటువంటి మార్పు చూడలేకపోయాను, ఏవో గొప్ప కార్యాలు జరుగుతాయి అనుకున్నాను ఈ సంవత్సరం, ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చబడతాయి అని అనుకున్నాను, బట్ నథింగ్ హ్యాస్ చేంజ్, ఇట్స్ ద సేమ్ అండ్ ఇట్ ఈస్ వర్స్. ఇంకా భయంకరంగా ఉంది నా జీవితము అని అనుకుంటున్నారేమో. ఈరోజు నిరాశలో ఉన్న వారితోటి దేవుడు మాట్లాడాలని ఆశపడుతున్నాడు. కృంగిపోయి నిరాశలో ఉన్నవారు. చార్ల్స్ స్పర్జన్ గురించి ప్రారంభించాను. చార్ల్స్ స్పర్జన్ గొప్ప దైవజనుడు అండి. ఆయన ఒకానొక రోజు ఒక ఆదివారపు దినాన వారి సంఘంతో మాట్లాడుతూ ఈ మాటలు మాట్లాడాడు. ఏంటి తెలుసా అండి? నేను ఈరోజు నా గురించి నేను మాట్లాడాలి, పడే వారిని మరియు నిస్సహాయులైన వారిని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తుండగా నేను నాకే బోధించుకుంటున్నాను. ఎందుకంటే నా హృదయాన్ని ఆత్మధైర్యముతో నింపే ఏదైనా నాకు కావాలి. ఎందుకో నాకే తెలియదు, కానీ నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది. సాతాను ద్వారా పంపబడిన ఒక దూత నా హృదయాన్ని కుదుపుతున్నాడు, కదిపేస్తున్నాడు. నా ఆత్మ దిగజారిపోతుంది. నేను బ్రతకడం కంటే మరణించడం మంచిదని అని అనిపిస్తుంది. దేవుడు నా ద్వారా చేసిన ప్రతి పని మర్చిపోయినట్లుంది. నా ఆత్మ బలహీనం అవుతుంది. భవిష్యత్తు గురించిన ఆలోచన నా ధైర్యాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. నాకు మీ ప్రార్థనలు అవసరము, నాకు దేవుని పరిశుద్ధాత్ముడు అవసరము. నేను ఈరోజు ప్రసంగించలేనని అనిపించింది, కానీ నేను మీతో పాటు నాకు ప్రోత్సాహం అందించేలా ప్రభు అయిన యేసుక్రీస్తులో సేవలు ముందుకు సాగాలని నా నిమిత్తమై ప్రార్థించండి. గొప్ప బోధకుడు ఆ సీజన్లో, ఆ టైంలో 1800s హూ వాజ్ ద వరల్డ్స్ గ్రేటెస్ట్ ప్రీచర్ ఆఫ్ ఆల్ టైమ్ అని అంటే చార్ల్స్ స్పర్జన్ అని అంటారు. అట్లాంటి వరల్డ్స్ గ్రేటెస్ట్ ప్రీచర్ హీస్ టెలింగ్, నేను బ్రతికి ఉండటం కంటే చచ్చిపోయి ఉండటమే మేలు. అసలు వై షుడ్ ఐ లివ్, వై డూ ఐ హ్యావ్ టు లివ్? నేను గతంలో ఎన్ని సాధించాను, ఎన్ని లక్షలాది మంది, మిలియన్స్ ఆఫ్ సోల్స్ హీ వాజ్ అ బ్లెస్సింగ్. రక్షలోకి నడిపించే బోధకుడుగా వ్యక్తిగా ఉన్నాడు. గతంలో నేను సాధించినవన్నీ నేను మర్చిపోతున్నాను. ఈరోజు ఎంతమందికి ఉంటుందండి? గతంలో మనము సాధించినదన్నీ మర్చిపోతాం. ఎప్పుడు ఈ నిస్పృహ, ఈ కృంగుదల మనలో వచ్చినప్పుడు ఎన్ని గొప్ప కార్యాలు దేవుడు జరిగించాడు అదొకటి. మనము దేవుని సహాయంతో ఎన్నెన్ని గొప్ప కార్యాలు చేస్తామో కూడా మర్చిపోతాం. ఇఫ్ చార్ల్స్ స్పర్జన్ వాజ్ నాట్ ఎగ్జెంప్ట్ ఫ్రమ్ డిప్రెషన్ అండ్ డిస్కరేజ్మెంట్, ఇమాజిన్ అస్. మనము చూడండి,
అంత గొప్ప దైవజనుడు, అందరినీ ప్రోత్సహించే దైవజనుడు, అందరికీ దేవుని గురించిన విశ్వాసము బోధించే దైవజనుడే ఎంత నిస్పృహ అంటే ఆయనకు అసలు జీవించడం పైన ఆశ పోయిందంట. జీవించాలనే ఒక్క మాత్రం ఏమాత్రం లేదంట. ఎన్నో సాక్ష్యాలు, అప్పటికి ఎంతోమంది రక్షించబడ్డారు, ఎన్నో స్వస్థతలు, ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో బుక్స్ రాశాడు ఆయన, ఫేమస్ ఆల్ టైమ్ హిట్స్. ఈ రోజు వరకు కూడా ఆయన కోట్సే చాలామంది కోట్ చేస్తుంటారు. అటువంటి వ్యక్తి లోతైన మర్మాలు దేవుడు బయలుపరిచిన వ్యక్తికి అనిపిస్తుంది, నాకు ఒక ముళ్ళుంది, నా శరీరంలో ఒక ముళ్ళుంది, సాతాన్ ద్వారా పంపబడిన ఒక దూత నా హృదయాన్ని పాడు చేస్తున్నాడు. మార్టిన్ లూథర్ అనే గొప్ప దైవజనుడు, ఆ దైవజనుడు ఏం చేసేవాడు తెలుసా అండి? ఆయనకి నిరాశ వచ్చేదంట. ఐ టోల్డ్ యూ, ఇట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ డిప్రెషన్, ఇట్ ఈస్ ద క్లౌడ్ ఆఫ్ డిప్రెషన్. అది వచ్చినప్పుడు ఆయన కొన్ని రోజుల వరకు దాక్కుని ఉండేవాడంట, ఎవరికి కనపడకుండా. హీ వుడ్ హైడ్ హిమ్సెల్ఫ్ ఫర్ డేస్ టుగెదర్. ఇంకా వారి ఫ్యామిలీ, వారి కుటుంబస్తులు ఏం చేసేవారు తెలుసా? ప్రమాదకరమైన వస్తువులు ఏమైనా హాని చేసుకుంటాడేమో, అంత నీచమైన, అంత లోతైన కృంగుదల్లోకి వెళ్ళేవాడు. కాబట్టి ఆ ప్రమాదకరమైన వస్తువులు ఆయన చుట్టూ ఏమీ లేకుండా అన్నీ తీసేసేవాళ్ళంట. ఎందుకంటే అంత భయంకరమైన డిప్రెషన్, నిరాశ గుండా వెళ్ళేవాడు. చార్ల్స్ స్పర్జన్ ఏంటి, మార్టిన్ లూథర్ ఏంటండి, పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ రాసిన జాన్ బన్యన్ అనే వ్యక్తి, ఆ గొప్ప దైవజనుడు, ఎంత గొప్ప మర్మాలు దేవుడి గురించి బయలుపరిచిన ఆ వ్యక్తి ఎన్నోసార్లు, నాకు అవ్వట్లేదు ప్రభా, నాకు ఈ భారము బరువుగుంది ప్రభా, నేను మోయలేకపోతున్నా, నా కాళ్ళపైన ఈ భారము బరువుగుంది, నేను ఒక్క అడుగు ముందుకు వేయలేకపోతున్నా అని ఎన్నోసార్లు నిరాశకి గురయ్యేవాడంట. ఈ మిషనరీలు, ఈ గొప్ప గొప్ప వ్యక్తులే, భక్తులే కాదండి. ఇర్మియా ప్రవక్త కూడా, విలపించే ప్రవక్త అని ఆయనకి బిరుదు, ద వీపింగ్ ప్రాఫిట్. ఆయన మాట అన్నాడు చూడండి, 20వ అధ్యాయము, ఇర్మియా 20వ అధ్యాయము 14వ వచనము, నేను పుట్టిన దినము శపించబడును గాక, నా తల్లి నన్ను కనిన దినము శుభదినమని అనబడకుండును గాక. ఎవరు? ఇర్మియా ప్రవక్త చెప్తున్నాడు. అదే రీతిగా బైబిల్ ఇంకో గొప్ప భక్తుడిని చూస్తాం. మొదటి రాజులు, 1 Kings 19:4, మొదటి రాజుల గ్రంథము 19:4 వచనం. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేసెను. ఎవరదండి? ఏలియా ప్రవక్త. ఇర్మియా ప్రవక్త, ఏలియా ప్రవక్త అన్న మాటలు చూడండి. ఇంకా ఇంత మటుకి చాలు ప్రభా, ఇంత మటుకు. ఎంతమందికి అనిపించిందండి మీ జీవితాల్లో, ఇంత మటుకి చాలు, ఇంకా నాకు ఏం మాత్రం అవ్వదు, ఇంత మటుకు శ్రమలు చాలు, ఇంకా నాకు అవ్వదు, నా ప్రాణం తీసేసుకో ప్రభా, నేను బ్రతికి ఉండటం కూడా వ్యర్థమే ప్రభువా అని ఎంతమందికి అనిపించిందా? ఏలియా, ఇర్మియా ఇటువంటి గొప్ప గొప్ప దైవజనులే, దే హ్యాడ్ నో హోప్, దే వర్ డిస్కరేజ్డ్, దే వర్ డిప్రెస్డ్ టు ద మ్యాక్సిమం. అంత భయంకరమైన డిప్రెషన్ గుండా వాళ్ళు వెళ్తున్నారు. మోలియా, నన్ను చంపే, నాకు అవ్వట్లేదు. ఇర్మియా, నాకు అవ్వట్లేదు, అసలు నేను పుట్టిన దినమై శపించబడును గాక అన్నాడు. ఈరోజు ఎవ్రీ బిలీవర్ విల్ ఆల్వేస్ ఫీల్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. లేకపోతే ఈ ఎక్స్ప్రెషన్, ఈ థాట్, ఈ ఆలోచన ప్రతి విశ్వాసకి ఏదో ఒక సమయంలో కలుగుతుంది. కలగట్లేదంటే మీరు ధన్యులు, హల్లెలూయా. చాలా మందికి దిస్ ఇస్ అ కామన్ థింగ్, ఇట్స్ అ కామన్ థింగ్. ప్రతి విశ్వాస ఎదుర్కొనేది ఏంటంటే అది ఇట్స్ కాల్డ్ లో స్పిరిట్. ఆత్మలు ఎంతో అడగంటిపోయిన స్థితి, నిస్పృహకి లోనైన స్థితి, బాధ, చెప్పసఖ్యము కానీ బాధ, నాకు అర్హత లేదు అనే ఆలోచన, నేను ఫెయిలియర్ని, నేను యూజ్లెస్ని అనే ఈ ఆలోచనలు, ఇవన్నీ కూడా ఎమోషనల్ సఫరింగ్ అంటాం. ఎమోషనల్ సఫరింగ్, ఇట్స్ కాల్డ్ ఎమోషనల్ సఫరింగ్. నీ చుట్టూన్న పరిస్థితులు బట్టి ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండదు, ఏది ఇచ్చినా మీకు సంతోషం ఉండదు, ఎవరు ఎంతగా చేసినా అందరి ముందు చక్కగా నవ్వుతున్నట్టు ఉంటారు, మళ్ళీ పక్కనకు పోయి ఒంటరితనంలో కూర్చోాలని ఆశపడతారు, ఒంటరితనంలో ఏడవాలని ఆశపడతారు.
ఇదంతా ఓకే. ఆఫ్టర్ ఇట్ టేక్స్ అ ఎమోషనల్ టోల్, ఇట్ విల్ స్టార్ట్ టేకింగ్ అ టోల్ ఆన్ యువర్ బాడీ. మొదటిగా మనసులో స్టార్ట్ అవుతుంది, తర్వాత మన శరీరం పైన ఇది ఎంతో ప్రభావితం చేస్తుందండి. యోబుని చూసినట్లయితే మొదటి ఇక్కడ స్టార్ట్ అయింది ఆయనకి. మానసికమైన బాధ, ఎమోషనల్ పెయిన్, మానసిక నొప్పితోటి బాధించబడుతున్నప్పుడు తర్వాత స్టార్ట్ అయింది శారీరక నొప్పులు. ఆయన చుట్టూన్న ప్రతి ఒక్కరు కూడా అప్పటి వరకు ఆయన దగ్గర చేతులు చాచి అడిగేవారు, ఈరోజు ఆయనని చూసి ఉమ్మివేస్తూ ఆయన పక్కన అక్కడ కూర్చున్నట్లయితే ఆ పక్కకి రాకుండా చీచి అనుకుంటూ దూరంగా పోయి ఆయనని హేళన చేసే స్థితి. దే వర్ హర్టింగ్ హిమ్, దే వర్ ఇగ్నోరింగ్ హిమ్. నీతోటి ఏం పని, నువ్వేదో భయంకరమైన తప్పు చేస్తావు, అందుకనే నీకు ఈ శిక్ష అని ఆయనని నిందిస్తూ బాధపెడుతూ, అప్పుడు వరకు ఈయన ఎంతో సహాయం చేసిన వ్యక్తులే ఆయన పైన తిరగబడి ఆయనకి దూరంగా వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు. ఆయన ఆరోగ్యము, ఆయన ఆస్తి, ఆయన బిడ్డలు అన్నీ వెళ్ళిపోయినాయండి. ఎందుకు వెళ్ళిపోయినాయి? ఆయన ఏమైనా తప్పు చేస్తాడు కాదు. యేసు దేవుడికి, యెహోవా దేవుడికి, సాతానికి, అపవాది అయిన సాతానికి ఒక సవాలు. దేవుడు అంటున్నాడు, నో, జోబు నన్ను రినౌన్స్ చేయడు, నన్ను వదిలిపెట్టాడు, ఎంత బాధ వచ్చినా నన్ను వదిలిపెట్టాడు చూడు అని అంటాడు. సాతాన్ అంటాడు, నో, చేస్తాడు చూడు అంటాడు. ఈ సవాల్ మధ్యలో ఎవరు బాధపడుతున్నారు? ఇక్కడ ఎవరు బాధపడుతున్నారండి? యోబు. మెనీ అ టైమ్స్ మనం అనుకుంటాము, చాలాసార్లు అనుకుంటాము, దేవుడికి నా పైన కోపం ఉంది కాబట్టి నేను ఇది అనుభవిస్తున్నాను, దేవుడు మిమ్మల్ని, మీ పైన తన దృష్టి ఉంచి మీ యందు ఆనందిస్తున్నాడు కాబట్టి ఇది అనుమతించాడు. నమ్మిన వారు ఉంటే హల్లెలూయా చెప్తారా? హీ హ్యాస్ ఫేవర్డ్ యూ. ఆయన దయ, ఆయన దృష్టి, ఆయన మీ పట్ల ఎంతో అతిశయిస్తున్నాడు కాబట్టే కొన్ని సవాళ్ళు, కొన్ని శోధనలు, కొన్ని శ్రమలు మన జీవితంలో అనుమతిస్తాడు. కొన్ని చాప్టర్స్ అంటే కొన్ని రోజుల తర్వాత, ఈ భయంకరమైన సంభవాలు జరిగిన తర్వాత ఆయన అంటున్న మాట ఏంటిది? ట్రాన్సిషన్ చూడండి. నేను అది ఏం చెప్పదలుచుకున్నానంటే, ఈరోజు చూస్తున్న శ్రమ రేపు ఉండదు. నమ్మిన వారు ఉంటే ఆమెన్ అంటారా? ఈరోజు ఎదుర్కొంటున్న పరిస్థితి రేపు ఉండదు. ఈరోజు ఎదుర్కొంటున్న ఈ తలంపు ఉంటుంది చూడండి, ఈరోజు ఆత్మహత్య చేసుకోవాలనే గొప్ప బలవంతంలాగా ఉంటుంది. కానీ మీరు దాన్ని ఎదిరించినట్లయితే ఈరోజు ఉన్న దుఃఖము రేపు రెండంతల సంతోషంగా మారుతుందండి. ఎందుకంటే గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ న్యూ మర్సీస్. నూతన వాత్సల్యతను చూపించే దేవుడు, నూతన కృప అనుగ్రహించే దేవుడు మన దేవుడు. ఈరోజు నా మూడు బాగాలేదు, ఎప్పుడు నాకు ఇలాగనే ఉంటుంది అని అనుకోకండి. ఈరోజు నా పరిస్థితి బాగాలేదు, ఎప్పుడు నాకు ఇలాగనే ఉంటుంది. ఈరోజు నేను పేదరికంలో ఉన్నాను, ఎప్పుడు ఇలాగనే ఉంటాను అనుకోకండి. మీ స్థితిగతులు ఒక చిటికలో మార్చగలిగిన దేవుని ఆరాధిస్తున్నాం. హల్లెలూయా.